కట్టుకోవడానికి నాకు మా కుటుంబానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన చేసిన మేలు చెప్పాలంటే చాలా ఎమోషనల్ ఉంది. ఎంత ఎమోషనల్ ఉందంటే చెప్పలేకపోతున్నాను. అంతగా మేలు చేస్తూ వచ్చినాడు. ఒక చిన్న గ్రామంలో పుట్టి అరదిగా ఈ పట్టణంలో దేవుడు ఒక గృహాన్ని ఇచ్చినాడు. ఏదన్నట్టు కూడా సమస్తమును కట్టువాడు దేవుడే. ఇది మేము కట్టుకోలేదు, ఇది మేము ఉండేదాని కోసమో లేకపోతే హంగు ఆడపడడం కోసం కాదు, కానీ దేవుడే గృహాన్ని కట్టడానికి ఖచ్చితంగా చెప్పగలను. మరి అన్న సామ్యాలతో పాట పాడుతూ ఉంటే 94 సంవత్సరాల్లో మోరియా ప్రార్థన మందిరంలో మరి ఎంపాలనుకున్నారు. చాలా ఎమోషనల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎంత ఎమోషనల్ అంటే అది మాటలు చెప్పడం కాదు. అలాంటి దైవజనుల దగ్గర దేవుడు పెంచబడడానికి, వారి దగ్గర నేర్చుకోవడానికి, వారి యొక్క చెప్పిన ఆత్మీయ మార్గంలో వినయ విధేయత విశ్వాసముతో అరుదిగా ఉండేదానికి కృప దేవుడు చూపిస్తూ వచ్చినాడు. చర్చిల అంకులు కానీ, చిట్టుమోసకులు కానీ, ఎంపాలలు కానీ, అంతకంటే ఎక్కువగా మరి బక్సీ గారు చెప్పేవారంట, మిక్కిలి సాత్వికుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా చెప్పి అడిగారంట. మోషే మిక్కిలి సాత్వికుడు కదా అని పెద్ద కాన్కేషన్ అడిగేవాడంట. అప్పుడు బక్సింగ్ గారు చెప్తా ఉంటే హెబ్రోనంతా చూస్తూ ఉండేవారంట. అప్పుడు మరి బీసీ జాన్ గారు లేపి ఆయనే మిక్కిలి సాత్వికుడు అని చెప్తా ఉండేవారంట. అలాంటి దైవజనుల దగ్గర తస్బీహ్ పొందడానికి మేము సేవకులు కాదు, కానీ సేవకులు కాకపోయినా వారి యొక్క నేర్పిన ఆత్మీయ నడకలో, ఆత్మీయ భాషలో, ఆత్మీయ శక్తిలో, ఆత్మీయ జీవంలో ఉండేదానికి కృపించిన దాన్ని బట్టి ఈరోజు మరి ఆ యొక్క సేవకుల యొక్క మరి మొట్టమొదటిగా మరి ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదము. రెండవది నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, దేవుని సేవకులతో అర్థిగా వారితో కలిసి పనిచేసేదానికి, అనగా వారి సమానం కాదు కానీ వారి దగ్గర, వారి కింద ఉండి పనిచేసేదానికి వచ్చిన ఆధిక్యత, దాని ఫలితమే ఈరోజు ఈ గృహము, ఈ ఉద్యోగము, ఈ కుటుంబము. అంతగా కానీ వేరేదేంటిది కాదు. నేను మాత్రమే కాదు, నేను నా కుటుంబం అనగా మా అమ్మ, మా తమ్ముడు, మా మరదలు, నా భార్య, నా పిల్లలు ఎవరైనట్టు కూడా వారి ప్రతి ఒక్కరు కూడా అరుదిగా దేవుడు ఆశీర్వదించారు.